dam dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 ఎన్నెన్ని ఆశలు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇంకా తెలుగు సారు ఇక్కడే ఉండేవాళ్ళము. సార్ నా పేరు సాయిరామ్, మాది బొందిమడుగుల. నేను ప్రజెంట్ టీఎల్గా వర్క్ చేస్తున్నాను. క్లౌడ్ థింగ్ ఇండియా మా కంపెనీ పేరు. నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక కూతురు. సార్ వాళ్ళని మీ అందరినీ ఇలా చూడడానికి హెల్ప్ చేసిన రాజేష్ అండ్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రజెంట్ నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు అమ్మాయిలు. అండ్ లాస్ట్ 5 years నుంచి టీసీఎస్లో వర్క్ చేస్తున్నా. సో ఐ థ్యాంక్ టు ఎవ్రీ వన్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. చెప్పిన అంజలి. నా పేరు సోమన్న, మాది రామకొండ విలేజు. నేను ప్రస్తుతం నంద్యాల నంది పైప్స్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు అమ్మాయిలు. థ్యాంక్ యూ అందరికీ. ఆల్మోస్ట్ నన్ను అందరు తిట్టుకుంటారు, ఎందుకంటే క్లాసెస్ పీటీ క్లాసెస్ అన్ని ఎగ్గొట్టి క్లాసులు చెప్తానని కదా. ఏం లేదు నాకు. హలో బోర్డు పైన అల్లరి చేస్తున్నారు. మళ్ళీ రాదు కదా ఛాన్స్, అందుకే. నాకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. ప్రస్తుతానికైతే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కరుణా కుమార్. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు 2018లో పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు. బాబుకి వచ్చేసి 5 సంవత్సరాలు, అతను యూకేజీ చదువుతున్నాడు. తర్వాత అమ్మాయి తండ్రి, ఎందుకంటే 3 years కంప్లీట్ అయింది. నా పేరు ప్రవళిక, మా ఊరు రామకొండ. అందరూ ఎలా ఉన్నారు? రిప్లై లేదు అసలు. నేను కూడా చాలా బాగున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా ప్రస్తుతానికి నేను కూడా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. పిల్లలు ఇద్దరు సార్, అక్కడ కూర్చున్నారు, ట్విన్స్. హైదరాబాద్లో ఉన్నాం సార్. హైదరాబాద్లో మంచిగా సెటిల్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఓజం జయసుమారెడ్డి, నాది రాంపల్లి విలేజ్. నేను ప్రస్తుతం ఇన్ఫోసిస్లో సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. పెళ్ళి ఇయర్ అవుతుంది, అందరినీ ఇన్వైట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు భార్గవి, నాకు ఇద్దరు పిల్లలు, మేము కర్నూలులో ఉన్నాం. అందరికి నమస్తే సార్. నా పేరు బాలమణేంద్ర గౌడ్, నల్లగొండ గ్రామం. నేను కేబుల్ ఆపరేటర్ సార్. అందరికి నమస్తే సార్. మా పేరు బాలముని, మా విలేజ్ ముఖ్యల. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నా. ప్రజెంట్గా డిఎస్ ప్రిపేర్ అవుతున్నాను. నాకు పెళ్ళి అయింది, ఒక పాప సార్. అందరికి నమస్కారం సార్. నా పేరు కే మణిధర్. నేను ఉంగరాడంలో సచివాలయంలో, గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు పెళ్ళయింది, ఒక పాప ఒక బాబు. నాకు ఈ స్కూల్లో నా ముఖ్యంగా ఎవరు ఎక్కువ ఇష్టం అంటే పాండు సార్ అనేది చాలా ఇష్టము. మన గ్రౌండ్ ఎట్లుండే ఫస్ట్, మన గ్రౌండ్ అంతా ఒక ఫుట్బాల్ తప్ప ఏమీ మనకు తెలియదు. తర్వాత పాండు సార్ వచ్చిన తర్వాత హ్యాండ్బాల్ తెలిసింది. మనకి కొత్త కొత్త గేమ్స్, కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడిపిస్తున్నాడు సార్. అందుకే నాకు పాండు సార్ అనేది చాలా ఇష్టం. హాయ్ ఎవరివన్, నా పేరు శ్రీనాథ్. ప్రజెంట్ మైక్రోబయాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను, ఫార్మా ఇండస్ట్రీ. మ్యారేజ్ అయింది, ఒక బాబు. థ్యాంక్ యూ. నా పేరు మహేంద్ర, నేను రాంపల్లి నాది. నేను ఇక్కడ 8th వరకే చదివాను, తర్వాత డిస్కంటిన్యూ అయ్యాను. తర్వాత ఓపెన్ 10th కట్టుకొని తర్వాత ఇంటర్, అట్లా డిగ్రీ చేసి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్. నా పేరు నాగలక్ష్మి, మాది మారేళ్ళ గ్రామం. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్గా పనిచేస్తున్నాను. ఇంకా నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, ఒక బాబు. నమస్కారం సార్. అందరూ బాగున్నారా? నా పేరు కే బసవయ్య, నేను రాంపల్లి. నేను ఆర్మడ్ పోలీసులో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. చెన్నైలో డ్యూటీ చేస్తున్నాను ప్రజెంట్. నాకు పెళ్ళి 2 పిల్లలు, 2 అబ్బాయిలే. ప్రజెంట్ నాకు చాలా భయం అంటే
బాలు సారు. ఎన్ఎస్ అంటే చాలా భయం ఉండేది. అందులో నేను ఇష్టంతో పాస్ అయ్యి ఓన్లీ ఒకటే సబ్జెక్టే, పిఎస్ రాయలేదు, ఎన్ఎస్ రాశా, సైన్స్ పాస్ అయ్యా. ఇంకా ఇష్టమైన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను 10th క్లాస్లో నిక్కర్తో వచ్చేవాడిని. నిక్కర్తో వచ్చింటే ఇంగ్లీష్ సార్ నన్ను లేపి నిలబెట్టి కొద్దిగా 10th క్లాస్లో నువ్వు ఉండేది చాలా చిన్న పిల్లని మాదిరి చేస్తున్నావు, నువ్వు 8th క్లాస్లో కూర్చుంటున్నావా, 6th క్లాస్లో కూర్చుంటున్నావా, 10th క్లాస్లో కూర్చుంటున్నావా, కొద్దిగా పాయింట్ వేసుకుంటాను. అలాంటి అనుభవం ఉంటుంది నాకు ఈ క్లాస్ తోటి. కానీ భయం అంటే బాలు సారే నాకు బాగా భయం. అందరు సార్లు అంటే బాగా ఇష్టమే ఉండేది, కానీ భయం, ఆ భయంతో నేను ఎన్ఎస్ బాగా ఇష్టం సార్ నాకు. నా పేరు శైలేంద్ర శ్రీకాంత్, నాది పొందిమూల గ్రామం. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు బిడ్డ. వాళ్ళు ప్రజెంట్గా 3 క్లాస్ ఒకరు నర్సరీ వాళ్ళు అవుతున్నారు. బాగానే ఉన్నా, వ్యవసాయం చేసుకుంటాను. నా పేరు చంద్రమోహన్, మై ఛానల్ లేదు సార్. నేను ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్లో పచ్చకొండలో వర్క్ చేస్తున్నాను సార్. మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. నా పేరు నరసింహాచారి, నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను. కార్పెంటర్లను వెల్డర్ 2 కలిసి చేస్తున్నాను. నా పేరు శంకర్, రాంపల్లి నుంచి వచ్చాను. ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను. హలో సార్, నా పేరు అన్నయ్య భాష, మాది మారేలా సార్. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప. సార్ వారికి నమస్కారం సార్. నా పేరు రంగపురాజు, నా పెండేట గ్రామం. నేను రైతు పని చేస్తున్నా. పెళ్ళి అయింది, ఒక కూతురు కొడుకు. నా పేరు కొంచెమడి కూడా ప్రజెంట్ టాటా క్యాపిటల్లో రిలేషన్షిప్ మేనేజర్ చేస్తున్నాను. హౌసింగ్ ఫైనాన్స్. మ్యారేజ్ అయింది, ఒక బాబు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్, నా పేరు హరికృష్ణ, నేను కర్నూలు హైటెక్నిక్గా వర్క్ చేస్తున్నాను. నాది నందికొట్కూరు అయితే మా నాన్న జాబ్ వల్ల ఇక్కడ పెండకల్లో ఉండాల్సి వచ్చింది. 6th to 10th ఇక్కడే ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు హసీనా బేగం, నేను రామగడ నుంచి వచ్చాను. ఇక్కడ నాకు బాబు సారు ఎప్పుడు పెరుగు తీసుకొస్తావా లేదా అని అడిగేటప్పుడు నా పేరు రాజశేఖర్, పెన్నికల్ స్టేషన్. నేనైతే ప్రజెంట్గా చేశాను, దాంట్లో హౌస్ మీటింగ్గా చేస్తున్నాను. నాకు ఇందులో 30 మెంబర్స్ పనిచేస్తారు. నాకు పాండు సార్ అంటే బాగా లైక్ అయితే. అవును సార్. హాయ్ ఫ్రెండ్స్, నాకు కొంతమంది పేర్లు తెలియదు. నేను కొంచెం చిన్నప్పుడు క్లాస్ అయిపోయింది నాకు. నా పేరు నటరాజన్, చనగొల్ల గ్రామం నాది. ప్రజెంట్ నేను కోడుమూరులో స్టూడియో పెట్టుకొని సెటిల్మెంట్ అయిపోయినాను. నాకు 2 పిల్లలు. సారీ ఎవరన్నా గుర్తుపట్టదు. మాది రాంపల్లె, నా పేరు రామచంద్ర. మీకు ప్రస్తుతమైతే వైఎస్ఆర్ పార్ట్ 20 ఓడిపోయింది. కార్యక్రమంలో సరిపోతే ఇక్కడ ఖాళీగా ఉన్నాం సార్. నా పేరు అశోక్, మారేల గ్రామం. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప. ప్రజలకి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు రవీందర్ రెడ్డి, ముఖ్యల గ్రామం. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నా పేరు కొనేష్ నాయుడు, పెండేకల్ సార్. నేను ప్రస్తుతానికి రైతు పని చేసుకోవాలి సార్. చదువుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడల్లా పాయింట్ చేసుకుంటాను. పెళ్ళి సార్, ఒక కొడుకు కూతురు. నా పేరు సుదర్శన్, రాజస్థాన్లో పనిచేస్తున్నాను. నాకు పాప. నా పేరు రాజు సార్, రాంపల్లి గ్రామం. నాకు టీఎస్ కలెక్టర్లోన కలెక్టర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను సార్, పచ్చకొండ రేడిగా. నాకు 2 అబ్బాయిలు సార్. నమస్తే సార్, నాది రాంపల్లి, రాజా పంజనాబాద్ సార్. కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను. నా పేరు నాగశేషర్ సార్, ఈడే పెన్నకల్ స్టేషన్లోనే సిఎస్సి సర్వీస్ సెంటర్ నడిపిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్ అందరూ. నా పేరు సుధాకర్, మారేలా. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు మ్యారేడ్ అయింది, ఒక కొడుకు. అందరికి నమస్తే సార్. నా పేరు చిరంజీవి, నాకు పెళ్ళికల గ్రామము. నాకు ఒక అబ్బాయి, అమ్మాయి. డ్రైవింగ్ సార్. నాది మారేల గ్రామం. నేను హౌసింగ్ ఫైనాన్స్లో పనిచేస్తున్నా. నాకు 2 పిల్లలు. నా పేరు టీ చంద్రశేఖర్, మాది మారేల గ్రామం. నేను గత 5 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు డి శివాని సార్, నాది మారేల సార్. మ్యారేడ్ అయింది సార్, 2 పిల్లలు సార్. వ్యవసాయం చేస్తున్నాను సార్. ఒక కోరిక సార్. చూసినప్పుడల్లా ఒక్కసారైనా ఇక్కడ వెళ్ళనా
మాట్లాడగలనా అని కోరుకునే నాకు విశేషంగా ఈ 10th చదివినప్పటి నుండి నాకు చాలా అనిపించేది, ఒక్కసారైనా నన్ను పిలుస్తారా, నేను మాట్లాడగలనా లేదా, కనీసం నమస్తే అని చెప్పి నేను సరిగ్గా మాట్లాడతానా లేదా అని అనుకున్నా. ఒకసారి నన్ను నారాయణ సార్ గారు హెచ్ఎం సార్ గారు పిలిపించారు మా నాన్నను. ఏం బాబు నువ్వు స్కూల్కి వస్తుండేవంటే నారాయణ సార్ ఆ రోజు పిలిపించారు. మీ బాబు తప్పు కాదు, మీదే తప్పు అన్నారు. ఏం సార్ మా బాబు నాదేం తప్పు సార్ అని మా నాన్న అన్నారు. అన్నాక మీరు బిజినెస్లో కూర్చోపెడుతున్నందుకే వాడు చెడిపోతున్నాడు డబ్బులు ఇచ్చి, మీరు డబ్బులు ఇవ్వకుండా మీరు షాప్లో కూర్చొని చదివిందేసి చూపిస్తే వాడు బాగా అవుతాడు బాబు అన్నారు. ఆ రోజు నుండి నాకు నారాయణ సార్ హెచ్ఎం చెప్పినది చాలా గుర్తుంది. ఆయన చెప్పినప్పుడల్లా నాకు ఎప్పటికీ గుర్తుకు వస్తుంది, సార్ ఆ రోజు చెప్పినాడు మనం బాగుండాలి ఎదగాలని. ఇప్పుడు నాకు ఈ 3 పిల్లలు సార్, ఇక్కడే పెండకల్ దేశంలో చికెన్ షాప్ పెట్టుకొని ఉన్నాం సార్ మేము. నాకు ప్రతిసారి గుర్తు వస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారం సార్. పేరు లక్ష్మీకాంత్ సార్. చదువుకోవడం జరిగింది. నాకు 3 పిల్లలు. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి వాళ్ళంతా పనిచేస్తారు 5 years. నేను ఒకసారి మరి వ్యవసాయం చేస్తున్నాను సార్. నాకు ఒక బాబు సార్. నన్ను ఎప్పుడు ఇది సార్ ధని బాబుగా బయట కైసాత అనేది కొట్టేవాడు. నా పేరు జయన్న సార్. వాటర్ కావాలంటే అడగండి సార్, నేను 4 పాయింట్ ఫ్రీ చూపిస్తాను సార్. ఎక్కడైనా సార్ చూపిస్తా సార్. నాకు ఎప్పుడు ఇది సార్ ధని బాబు గారు కైసా దానికి కొట్టేవాడు సార్. ఇది సార్ సోషల్ సార్ కానీ నీకు ఎన్ని మార్కులు కావాలి కింద 100 మార్కులు వేసుకున్నాను. సార్ 0 వేసింటే సార్ నాకు 0 వేసావు సార్ అని వెళ్ళి నీకు 100కి 100 వేస్తారు. ఏ పేపర్ రాయకుండా 100 మార్కులు వేసేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు యామిని సార్. నాకు 2 పిల్లలు, పాప బాబు. నేను హౌస్ వైఫ్. తెలంగాణలో ఉంటాను. హౌస్ వైఫ్, ఒక పాప బాబు. నా పేరు అందరు బాగున్నారా సార్? ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? నాకు 4 పిల్లలు. నా పేరు గణేష్ రెడ్డి, పెండేకల్ విలేజ్ సార్. నేను మిమ్మల్ని చూడటమే ఆత్మీయ సంబంధం. ఇక్కడ ఉన్న వాళ్ళలో 70% మాకు డైలీ కలుస్తూనే ఉంటారు, కనపడుతూనే ఉంటారు. పెండేకల్ బుక్ కీపర్గా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత స్కూల్లో అఫీషియల్గా అడుగు పెట్టడం అంటే ఇదే మాకు పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నా. ఎందుకంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే కాన్సెప్ట్ దాదాపుగా 1 సంవత్సరం క్రితమే అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాము. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా, దారంతా ఆ బంధం మెరిసిన దండంగా. అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా, పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా. కలిసి మెలిసి కదిలే పైనంగా, కలలా కలలా సాగుతోంది సాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుంది